అస్సలం అయికం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. ఈరోజు వీడియోలో గుంత పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. దోసల పిండిలో సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. పిండి గట్టిగా ఉంటే వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ డే మనం దోశలు వేసుకుంటాం కదా, సెకండ్ డేకి ఆ పిండి పులుస్తుంది. అప్పుడు ఇలా ట్రై చేయండి. గుంత పునుగులు టేస్ట్ సూపర్గా ఉంటాయి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఆయిల్ అవసరం లేదు. ఐరన్ ప్యాన్ అయితే అన్నిట్లో ఇలా ఆయిల్ వేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కొక్కటిగా దీనిలో ఫిల్ చేసుకోండి. పిండి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోకి హీట్ టర్న్ చేసి 2 మినిట్స్ ప్లేట్ కవర్ చేయండి. ఈ రెసిపీ చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. 2 మినిట్స్ తర్వాత 80% కుక్ అయిపోయింది, మీరే చూడండి. ఇప్పుడు స్పూన్తో అన్నీ ఇలా తిప్పండి. నాన్ స్టిక్ ప్యాన్ వాళ్ళు ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేస్తేనే వీటి టేస్ట్ బాగుంటుంది. ఇటువైపు ఒక 3 మినిట్స్ కుక్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి, అందరికి బాగా నచ్చుతాయి. వేడిగా ఉన్నప్పుడు చట్నీ కూడా అవసరం ఉండదు. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.